ప్రవేశిక సత్య కా స్వర్ పార్ట్ 2. ఆల్రెడీ సత్య కా స్వర్లో పార్ట్ 1 మనం చెప్పుకున్నాము. ఈరోజు పార్ట్ 2 లడక్కపన్ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఓకేనా స్టూడెంట్స్? స్వాగత్ आपका పల్నాడు హిందీ ట్యూషన్. लड़कपन मीन्स बाल्यम. ओके, लड़कपन टिप्पणी सुनो बच्चों. गांधी जी का परिवार पोरबंदर से राजकोट आकर बस गया. कहाँ से कहाँ आया गांधी जी का परिवार? गांधीजी कुटुंबम पोरबंदर నుండి రాజ్కోట్కి వచ్చి స్థిరపడ్డారు. तब गांधी 7 साल के बालक थे. राजकोट आने टाइम को गांधी जी को 7 साल अंटे 7 इयर्स. वहीं का एक ग्रामीण पाठशाला में उनको भर्ती कराया गया. राजकोट के आने के गांधी जी को एक ग्रामीण पाठशाला में एडमिशन ले लिया. वे साधारण श्रेणी के छात्र ही थे. సాధారణ శ్రేణి అంటే సాధారణ విద్యని అభ్యసిస్తున్నారు. కార్పొరేషన్ స్కూల్స్, ప్రైవేట్ స్కూల్స్ ఇటువంటివి కాకుండా గ్రామీణ పాఠశాలలో సాధారణ విద్యని అభ్యసిస్తున్నారు. పడాయి కే అలావా అన్య విషయం పర్ ధ్యాన్ నహీ దేతే. చదువు తప్ప మిగతా విషయాల మీద అంతగా ఇంట్రెస్ట్ చూపించలేదు గాంధీజీ. వే బహుత్ సంకోచ స్వభావికైతే. గాంధీజీకి సిగ్గుపడే మనస్తత్వం ఎక్కువగా ఉంది. పాఠశాల సే హై స్కూల్ తక్ ఆనే తక్ 12 वर्ष बीत गए. పాఠశాల అంటే ప్రాథమిక పాఠశాల నుండి హై స్కూల్కి వచ్చే టైంకి గాంధీజీకి కిतना साल 12 वर्ष అంటే 12 సంవత్సరాలు. पर किसी भी दशा में वे झूठ नहीं बोले. ప్రాథమిక పాఠశాలలోనైనా సరే హై స్కూల్లోనైనా సరే గాంధీజీ ఎప్పుడు అబద్ధాలు ఆడలేదు. సదా శిక్షకం కా ఆధార్ కర్తేతే. శిక్షకం అంటే ఉపాధ్యాయులు అనమాట. ఎల్లప్పుడూ ఉపాధ్యాయులను గౌరవిస్తూ ఉండేవాళ్ళు. ఉన్మే కిసి పర్ దోషారోపణ్ కర్నేకి ప్రవృత్తి కభీ నహీ థీ. ఎప్పుడు ఎవరిని కూడా నిందించడము, దూషించే అటువంటి ప్రవర్తన గాంధీజీకి లేదు. శిక్షकों के एकाध दोष नज़र में आने पर भी अनेक प्रति गांधी जी का आधार ज्यों का त्यों बना रहा. ఒకవేళ ఉపాధ్యాయులు తప్పు ఉన్నప్పటికీ కూడా వాళ్ళ మీద గౌరవం పెరుగుతూనే వచ్చింది. అంటే ఎప్పుడు విద్యార్థులే తప్పు చేయాలని లేదు కదా, ఒక్కోసారి ఉపాధ్యాయుల తప్పు కూడా జరిగిద్ది. కానీ అప్పుడు ఎటువంటి పరిస్థితుల్లోనైనా సరే గాంధీజీకి ఎప్పుడు వాళ్ళ మీద గౌరవం ఉంటూనే ఉంది. వే బడే బుడం కే ఆదేశం కే పాలన్ మే అగ్రణీ రహే. అంటే పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళనైనా సరే వాళ్ళ యొక్క మంచి మాటలను ఆదర్శంగా తీసుకోవడం వల్లనే ఏ పాలన్ మే అగ్రణీ రహే, పాలనలో ముందంజలో ఉన్నారు. नेक्स्ट सारांश सुनो बच्चों. गांधी जी के हाई स्कूल जीवन में అనేక ప్రకార की घटनाएं घटी. గాంధీజీ హై స్కూల్లో చాలా అనేక సంఘటనలు జరిగాయి. एक बार शिक्षक विभाग के इंस्पेक्टर जांच के लिए आए थे. ఇన్స్పెక్టర్ అంటే ఇన్స్పెక్షన్ అనమాట. మనకి స్కూల్లో ఇన్స్పెక్షన్స్ ఇట్లా జరుగుతుంటాయి కదా, అట్లానే గాంధీజీ కూడా ఒక ఇన్స్పెక్షన్ జరిగింది. उन्होंने सभी छात्रों से अंग्रेजी में 5 शब्द लिखने को कहा. ఆ ఇన్స్పెక్షన్లో వచ్చిన సార్లు ఒక 5 ఇంగ్లీష్ వర్డ్స్ని రాయమన్నారు. గాంధీజీనే ఏక్ శబ్ద మే ఇజ్జే కి గల్తీ కి. గాంధీజీ 4 వర్డ్స్ రాసి ఒక వర్డ్ రాయలేక ఒక చిన్న మిస్టేక్ జరిగిందనమాట. శిక్షక్ నే దూసరోं का देखकर नकल करने का संकेत किया पर उन्होंने इनकार कर दिया. ఆ 5th వర్డ్ని గాంధీజీ పక్కన అబ్బాయి దాంట్లో చూసి రాయటాన్ని ఆ శిక్షక్ గమనించాడు. శిక్షక్ గమనించి उनका विचार था कि शिक्षकों का धर्म है कि छात्रों का निखल करने से रोके. శిక్షక్ గాంధీజీని మందలించారన్నమాట, నువ్వు ఎందుకు చూసి రాసావు అని. అంత మాత్రాన గాంధీజీ శిక్షక్ మీద కోపం వచ్చిందా? రాలేదు. గాంధీజీ ఏమనుకున్నారు? ఇక్కడ మనకి ఇచ్చారు చూడు పాయింట్. శిక్షकों का धर्म है कि छात्रों के नकल करने से रोके. మనము ఏదైనా తప్పు చేస్తే ఆ తప్పు జరగకుండా ఆపడమే కదా ఉపాధ్యాయుల యొక్క ధర్మం అని గాంధీజీ అభిప్రాయపడ్డారు. సెకండ్ పారాగ్రాఫ్. मास्टर ने उन्हें बेवकूफ़ बनाया पर उनके मन पर कोई असर नहीं पड़ा. मास्टर गांधी गारिनी मंदलिंचाరు. इस प्रकार की घटनाएं होने पर भी मास्टर के प्रति उनका आदर भाव कभी नहीं घटा. మాస్టర్ మనల్ని మందలించారు అనంటే మన తప్పు ఉండబట్టే కదా అనే నిజాన్ని గ్రహించి గాంధీజీ ఉపాధ్యాయులను ఎప్పుడూ గౌరవిస్తూ ఉండేవారు. గాంధీజీకో పాఠ్య పుస్తక్ కే అలావా కోయి అన్య కితాబు పడనే కా షౌక్ నహీ థా. గాంధీజీకి పాఠ్య పుస్తకాలు తప్ప వేరే పుస్తకాలు చదవటం గాంధీజీకి ఇష్టం లేదు.
गांधी जी के पिता ने एक बार శ్రవణ పితృభక్తి నామక ఏక కితాబ్ ఖరీదు కర్ది. ఒకరోజు గాంధీజీ నాన్నగారు శ్రవణ పితృభక్తి అనే పుస్తకాన్ని కొనుక్కొని గాంధీజీకి ఇచ్చారు. వహ్ ఏక్ నాటక్ థా. ఆ శ్రవణ పితృభక్తి అనేది ఒక నాటకము. బాలక్ గాంధీ ఇసే చావ్ సే పढ़ने लगे. గాంధీజీ ఆ పుస్తకాన్ని ఆవేశంతో చదివేశాడు. శ్రవణ పితృభక్తి సంబంధి చిత్ర भी उन्हें ఆకర్షిత్ करने लगे. ఆ శ్రవణ పితృభక్తి అనే పుస్తకం పైన ఉన్న బొమ్మలు గాంధీని ఎంతో ఆకర్షించాయి. ఉన్కే మన్ మే శ్రవణ్ కే సమాన్ హోనే కి విచార్ ఉఠనే లగే. ఆ పుస్తకం చదివిన తర్వాత గాంధీజీ కూడా నేను కూడా శ్రవణ్ లాగానే ఉండాలి అని నిర్ణయించుకున్నారు. ఇంతకీ ఆ శ్రవణ్ కథ మీకేంటో తెలుసా? శ్రవణుడు తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి నేను తీర్థయాత్రకి వెళ్ళొస్తానమ్మా అని చెప్తాడు. కానీ శ్రవణుడి యొక్క తల్లిదండ్రులు చాలా వృద్ధాప్యంలో ఉన్నారు, అంటే ముసలి వాళ్ళు. మేము కూడా తీర్థయాత్రలు చూడాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాము అని అనేసి తల్లిదండ్రులు చెప్పడంతో తల్లిదండ్రులు కనీసం నడవను కూడా నడవలేరు, అంత పెద్ద ముసలి వాళ్ళు అనమాట వాళ్ళు. అయితే శ్రవణుడు ఏం చేశాడు, తల్లిదండ్రుల కోరికను నేను నెరవేర్చాలి అని అనేసి 2 గంపలు తీసుకొచ్చి తల్లిదండ్రుల్ని ఆ గంపలో కూర్చోబెట్టి మనం కూరగాయలు కాటా వేసే త్రాసు ఉంటుంది కదా, ఆ కాటా లాగా చేసి తన భుజం మీద ఆ కర్రను పెట్టుకొని తల్లిదండ్రులిద్దరినీ మోస్తూ తీర్థయాత్రలు చేస్తాడనమాట. గాంధీజీ ఆ నాటకాన్ని చదివేసి గాంధీజీ నేను కూడా పెద్దలను ఇట్లానే గౌరవించాలి అని నిర్ణయించుకున్నాను. लास्ट पैराग्राफ बच्चों. इसी समय में उनके गांव में हरिश्चंद्र नामक नाटक खेला गया. శ్రవణ పితృభక్తి పుస్తకం చదువుతున్న టైంలోనే గాంధీజీ హరిశ్చంద్ర నాటకాన్ని తన ఊర్లో చూశారు. జిస్నే గాంధీ కో బహుత్ ప్రభావిత్ కయా. హరిశ్చంద్ర నాటకము గాంధీజీని ఎంతో ప్రభావితం చేసింది. నాటక్ కో బార్ బార్ దేఖనే కి అనుమతి నా మిల్నే పర్ భీ నా మై సైకడోం బార్ కేల్కర్ దేఖా. మళ్ళీ ఒకసారి చదువుతారు వినండి అమ్మా పాయింట్. నాటక్ కో బార్ బార్ దేఖనే కి అనుమతి నా మిల్నే పర్ భీ మన్ మే సైకడం బార్ కేల్కర్ దేఖా. ఆ నాటకాన్ని మళ్ళీ చూడటానికి ఇంట్లో వాళ్ళు పర్మిషన్ ఇవ్వకపోవడంతో గాంధీ తన మనసులోనే ఆ నాటకాన్ని కొన్ని వందల వేల సార్లు గుర్తు తెచ్చుకున్నారు. ఉన్కా దృఢ విశ్వాస్ థా కి హరిశ్చంద్ర ఏవం శ్రవణ్ ఆజ్ భీ జీవిత్ హై. గాంధీజీ హరిశ్చంద్ర నాటకము శ్రవణ నాటకము 2 విన్న తర్వాత గాంధీజీ దృఢంగా నిశ్చయించుకున్నారు. వే కహా కర్తే తే కి హరిశ్చంద్ర కి తరహు హమ్ సబ్ క్యోం సత్యవాదీ నహో. మనమందరము కూడా హరిశ్చంద్రలాగా శ్రవణులాగా ఎందుకు ఉండకూడదు, మనం కూడా సత్యవంతులుగా ఉండొచ్చు కదా అని గాంధీజీ నిర్ణయించుకున్నారు. ఓకే, సత్య కా స్వర్ వీడియో మీకు 2 విధాలుగా యూజ్ అవుతుందమ్మా. 1 గాంధీ జీవిత చరిత్ర తెలుసుకోవచ్చు, 2 ప్రవేశిక ఎగ్జామ్స్కి మనము సత్య కా స్వర్ ప్రిపేర్ అవ్వడానికి మనకి చాలా యూజ్ అవుతుంది. ఓకే, ఈ వీడియో విన్న వాళ్ళు లైక్ కొట్టండి, షేర్ చేయండి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే కనుక మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ స్టూడెంట్స్.